వస్తే తెలుస్తుంది కేసీఆర్ గారిని తలుచుకుంటున్నారా, కేసీఆర్ గారిని తలుచుకుంటలేరా, వారి ఉనికి ఉందా లేదా అనేది. వారి ఉనికిని తీసేయాలంటే ఈ రేవంత్ రెడ్డి ఇమీడియట్ గా ఇంటికి బిచాల తరగో ఇంటికో కొండరెడ్డిపల్లి ఉండాలి. అక్కడ ఉంటే కేసీఆర్ లేడని చెప్పొచ్చు. ఆడ కూడా తార్ రోడ్లు సీసీ రోడ్లు అని కేసీఆర్ గారు పుణ్యమైనవే. ఆయన కమాండ్ కంట్రోల్ కేసీఆర్ గారు కట్టిందే, నీ రాధాశౌధం సెక్రటరియట్ కేసీఆర్ కట్టిందే, నువ్వు తిరుగుతున్న క్యాంప్ ఆఫీసులు ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు కేసీఆర్ గారు కట్టినవే, నువ్వు పోతున్న కలెక్టర్ బిల్డింగ్లు ఇక్కడ సమీక్ష చేస్తున్నావు జిల్లాలకు పోయి కేసీఆర్ గారు కట్టినవే. నువ్వు వచ్చినాక చేసింది ఏంటంటే హైడ్రా పేరు మీద పేదలను గులగొట్టుకుంటా ఓవైసీ లాంటి కాలేజీలు కాపాడుకుంటూ నువ్వు పూర్తిగా దీని వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసుకుంటూ తెలంగాణను ఎక్కడ తిరిగి కూలగొట్టాలి. అది రాజ్యాంగం కావచ్చు, ప్రజల ఆశలు కావచ్చు, ప్రజాస్వామ్యం కావచ్చు, అన్ని కూడా అబద్ధాలే. సొంత పార్టీ కూడా నాశనం చేస్తున్నావు. ఇలా అక్కడ మీనాక్షి నటరాజు నీ యొక్క ఇన్ఛార్జ్ ను అక్కడ ఓడగొట్టేసిన కేసున్న విషయం చెప్పి ఢిల్లీ పెద్దలు చెప్పింది క్లియర్ గా, కాంగ్రెస్ పార్టీ చెప్పింది మాకు కేసున్న విషయం. ఇంకొక క్వశ్చన్, మీరు మీనాక్షి నటరాజన్ గారని అంతర్గతంగా వాళ్ళ గురించి మాట్లాడితే అసలు మీ పార్టీలో ఏం జరుగుతుందో ఒక క్లారిటీ మీకైనా ఉందా? కవిత గారు బీఆర్ఎస్ పార్టీయా? ఆ టీఆర్ఎస్ రకరకాలుగా రోజుకు 100 ఆరోపణలు కూడా మీరెవరు కూడా స్పందించలేని దయనీయ పరిస్థితి. పార్టీ అద్భుతంగా ఉంది, మాకెక్కడ దోకా లేదు, ప్రజలు బాగా ఎదురు చూస్తున్నారు, సాయశక్తుల రెడీ సన్నద్ధం అవుతున్నాం. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తే మా అక్క కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటారు. ఈ గడిచిన 5 ఏళ్లలో జరుగుతున్నటువంటి పొరపాట్లు మొత్తం సరిదిద్దుతారు. తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ సుభిక్షంగా నడుము కట్టుకోవాలి. కవిత గారు మాట్లాడే మాటలకి, సంధించే ప్రశ్నలకి మీ ఒక్క నేత కూడా ఎవరు ఆన్సర్లు చెప్పట్లేదు. ఆ గుంటనక్క ఎవరో ఇంతవరకు బయటికి మీరు మిమ్మల్ని ఉద్దేశించి అంటున్నారు, ఎవరో బయటికి రావట్లేదు. ఎందుకు కవిత గారు అలా రెచ్చిపోతుంటే మీరేం చేయలేకపోతున్నారు? అదే నిజం అనుకోవాలా, లేదంటే సమయం కోసం వెయిట్ చేస్తున్నారా? ఇంకెంత సమయం పడుతుంది మీకు? కవిత గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వ్యవస్థ లోకమంతా చూసుకుంటా ఉంది. దానిపైన ప్రజలే అంతిమ నిర్ణయం తీసుకుంటారు. రాజకీయ ఆరోపణలకు, అబద్ధపు ఆరోపణలకు, తాటాకు చెప్పులకు మేము స్పందించాల్సిన అవసరం లేదు. ఏదైనా నిజమైన విషయం, నిఘార్తైన విషయం ఉంటే ముఖ్యమంత్రి లాంటి వ్యక్తో, మంత్రి లాంటి వ్యక్తో, పెద్ద వ్యక్తులు మాట్లాడితే ఖచ్చితంగా పెద్దలు స్పందిస్తారు, మాట్లాడతారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మేము చెప్తున్నాం ఈ రోజు రేవంత్ రెడ్డి అవసరం లేకుండా పని చేసేదనైతే నీకు కూడా చేత కాదు. ఎందుకంటే నీ పని వస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అనాదిగా చేసింది ఏం లేదు, కేవలం అబద్ధం ప్రచారం మాత్రమే. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు చేయకుండా నేను చేసిన చెప్పినావు కదా, ఇప్పుడు అదే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సవాల్ చేస్తా ఉంది. రేవంత్ రెడ్డి సంబంధం లేకుండా మళ్ళీ మోడీ తీసుకురా, మెట్రో ప్రారంభం చేయి, దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా టీఆర్ఎస్ బీఆర్ఎస్, మీకు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సేన, మీరు ఏం చెప్తున్నారు చూడండి. బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనే మాట మర్చిపోండి మీరు, ఇంకెప్పుడు మాట్లాడొద్దు. మర్చిపోతాం 100%. మళ్ళీ దానిపైన లక్ష్మణ గారు అలవాట్లో పొరపాటు, ఇంకా శివన మళ్ళీ చెప్తున్నా, అప్పీల్ చేస్తున్నా రేవంత్ రెడ్డికి చెప్పి ఖచ్చితంగా ఇమీడియట్ గా రాష్ట్రం డబ్బులు ఇమీడియట్ గా జమ చేయించి మెట్రో ప్రారంభం చేయండి. కుట్టి సాగు చెప్పకండి, ఎదుటి మీద తప్పు తప్పు మనకి మా ఒక్క దిక్కు అట్లా ఏం చూపిస్తే 4 మన దిక్కు మళ్తాయి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చెప్పుర్రి, చేత కాకుంటే దిగిపోటీ మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి సార్ మళ్ళీ ఇస్తాను, సమయం అయిపోయింది. మన బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్తే. రామ్మోహన్ గారు, జరుగుతున్న పరిణామాలను ఎలా చూస్తారు? ఈ మెట్రో మండలం గల ప్రధాన కారణం ఏంటి? రాష్ట్రం అనుకోవాలా, కేంద్రం అనుకోవాలా? రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారి మీద ఆరోపణలు గుప్పించారు. కిషన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్తూ ఏం మాట్లాడారో మీకు తెలుసు. ఈ డిబేట్ జరుగుతున్న తీరుని మీరు ఏ రకంగా చూస్తారు? ప్లీజ్. గారు, మీకు ఇప్పుడు డాక్టర్ గారికి అలాగే వెంకటగిరి గారికి అలాగే రామ్మోహన్ గారికి మీకు అందరికీ నమస్కారం. నమస్తే సార్. మెట్రో గురించే మాట్లాడతాను, మిగతా వాటి గురించి కాకుండా. మొన్న రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఇవాళ ఎక్స్టెండ్ గా నాకైతే మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు ఏం మాట్లాడిండు ఉద్యమ సమయంలో, ఆ తర్వాత ఏం మాట్లాడింది తెలుస్తుంది. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాత్రం కేసీఆర్ ఏ మాట్లాడుతుంది కనుక ఆయన ఏమన్నారు, సినిమా ఆ భార్య అనుకొని మీ భార్య ఇంకా వదిలించుకోవడం అని చెప్పి ఎప్పటికీ ఒక వెంబడి పడుతుంటారు. ఒక పరుగు ఎక్కడ అంటుంటారు. ఇప్పుడు ఏమైందంటే ఇట్టను పోరా ముందాక పరిస్థితి. ఆయన ఏమన్నారని గుర్తు చేసి పక్క వాటిని చెప్పించుకొని
ఆ మాటను కిషన్ రెడ్డి గారిని వినడం కరెక్ట్ కాదు. కంప్లీట్ కిషన్ రెడ్డి గారి గురించి ఎవరిని అడిగినా మంచి వైద్యమైన డిప్లొమాట అసలు తప్ప అందుకంటే మీకు ఎవరు మాట్లాడరు. పార్టీలు ఖచ్చితంగా ఎవరైనా సరే రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు. కానీ ఈ మెట్రో విషయంలో అట్లాంటి మాటలు మాట్లాడి వాళ్ళు తప్పించుకొని ప్రయత్నం చేస్తున్నాడేమో. ఎందుకంటే నేను కొంత కన్విన్స్ అయినా యాక్చువల్ గా ఆయన మొత్తం ప్రెస్ మీట్ చూసిన తర్వాత నిజమే కదా. అసలు ఇంకో మాట లక్ష్మణ్ గారు, కొత్త మెట్రో ఎక్కడ పోయిందో తెలియదు. పాత మెట్రో రక్షించుకోవడం మెట్రో సమస్య వస్తుంది కదా. పాత మెట్రో దాన్ని ఎట్లా రక్షించుకోవడం, కొత్త మెట్రో గంగలు కలిసింది అయిపోయింది. కొత్త మెట్రో సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అయిపోయింది. పాత మెట్రో రక్షించుకోవడం క్రమంలో ఆయన 2 విషయాలు చెప్పారు. ఒకటేమో నేను IRFC నుంచి లోన్ మంజూరు చేస్తున్నా, కేవలం 4%కే వాళ్ళు ఇస్తారు, 8.5% మనకు అంతకుముందు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ ప్రభుత్వం కూడా ఎవరు అంతకుముందు ఎల్ఎన్టీకి అప్పచెప్పింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కదా. గమ్మటి ఏంటంటే ఈ మెట్రో మొదలుపెట్టింది ఎక్కడి నుంచి? కాంగ్రెస్ ప్రభుత్వం కదా. కేసీఆర్ మొదలుపెట్టే కదా. కేసీఆర్ వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసి దాన్ని పూర్తి చేసి అంతేగా. ఎల్ఎన్టీ తీసుకొచ్చింది కేసీఆర్ కాదు. ఎల్ఎన్టీ మనకు నిధి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చింది కేసీఆర్ కాదు కదా. ఇప్పుడు ఏమైందంటే ఎల్ఎన్టీ నుంచి తీసుకొచ్చే డబ్బుల్ని మళ్ళీ కట్టడానికి 1350 కోట్లకు బేరమైంది. అంటే మీరు మొత్తం అనుకొని పోతే 1350 కోట్ల రూపాయలు ఏమైంది? 1350 కోట్ల రూపాయలు కేవలం వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళ లోన్ మనం మంది ఉదాహరణకు అందరికీ తెలుసు, రియల్ ఎస్టేట్ ఏమైందంటే ఎవరైనా ఒక ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, లోన్ తీసుకోండి. ఆ ఇల్లు మనం కూడా కొన్నాం, సెకండ్ షేర్ కొనుక్కున్నామని ఏం చేస్తాం మనం? ఆ బ్యాంకు లోన్ మన పేరు మీద మార్చుకుంటాం అంతే. ఇప్పుడు ఎల్ఎన్టీ మీద ఉన్న లోన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? తనకు మార్చుకుంటుంది. అంటే హైదరాబాద్ మెట్రో పేరు మీద మార్చుకుంటుంది. దానికి గాను 1450 కోట్లేమో ఎల్ఎన్టీ వాళ్ళకు ఏది గుడ్ నీళ్ళు కిందిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు కష్టపడడం నష్టపోయింది కదా, ఆ లోన్ ఎంత మార్చుకుంటున్నాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆస్తులతో సహా వెళ్ళిపోండి అని చెప్పి 1450 కోట్లు వాళ్ళు మొత్తం దాదాపు 1500 కోట్ల రూపాయలు కావుతున్నది. 1500 కోట్ల రూపాయలు ఇంకో కోటి కూడా ఉంది. ఏమైందంటే ఏదైతే 78 కోట్ల రూపాయలట మనకు ఈ ప్రాసెసింగ్ ఫీజు అంటాం. ఈ రెండు నేను పేపర్ చూసి చెప్తున్నా. ఇంతకు వెంకటరెడ్డి గారు అన్నట్టు అడ్వకేట్ గా మనం ఏది పడితే మాట్లాడడం లేదు కనుక పేపర్ చూసి చెప్తున్నాం. 1350 కోట్ల రూపాయలు IRFC మంజూరు చేసిన వాస్తవం. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిండు. మన రామకృష్ణరావు గారును అటు పక్క ఎదుటి అధికారులు పేపర్ మార్చుకున్నారు. మార్చుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ చూస్తే మీకు ఈ 75 కోట్ల రూపాయలు ఈ ప్రాసెసింగ్ ఫీజు ఎక్కడ చెప్పలేము. కానీ ఎక్కడైతే చెప్పలేదు లేదంటున్నాను ప్రైవేట్ ఎగ్జామ్. కానీ ఇప్పుడు ఏమొస్తుందంటే ప్రాసెసింగ్ ఫీజు కట్టినామనే మనం రేవంత్ రెడ్డి గారు చెప్తాం ఎక్కడ మన ప్రెస్ మీట్ లో. కానీ తీరా చూస్తే 75 కోట్లు సొమ్ములు పోనాయండి. గతంలో ఏది మన కార్ల ఫ్యాక్టరీ గురించి మనకు ఈయన వరకు మనం కొత్త సత్రాన్ని మాట్లాడి ఏం చేయాలని పోయినాయి 10 కోట్లు పోయినాయి బొమ్మలు అట్లాగే ఉంది. మ్యూట్ లో ఉన్నారు. రెండోది ఆయన 8.5 అప్పు చేస్తే మేము 4% అప్పు చేస్తున్నాం. 4.5% తక్కువైంది మాట మాట్లాడుతున్నాం. ఎక్కడా కూడా ఈ ఇంట్రెస్ట్ తక్కువ అనేది లేదు. ఇప్పటి వరకు IRFC 8 నుంచి 8.5% లోన్ ఇచ్చింది ఇప్పటి వరకు మొత్తం చరిత్ర ఇస్తే. కానీ ఈయన 4% తెస్తాడు. మరి ఇందులో మనం ఉంది 8.5కి ఇచ్చినోడు 4.5కి ఎందుకు ఇస్తున్నాడా అని చూస్తే డాక్యుమెంట్ చూస్తే ఎక్కడ కూడా 4% ఇంట్రెస్ట్ కనపడలేదు. ఈ రెండు దాస్తున్నారు ఎలాంటి అక్కడ IRFC ప్రెస్ మీట్ పెట్టిన దానిలో వాళ్ళు వెబ్సైట్ ఉంటారు. ఆ వెబ్సైట్ తీసుకున్నాను. వెబ్సైట్ లో నిన్న మంగళవారం రాత్రి దాకా ఉండే, మొన్న సోమవారం రాత్రి దాకా ఉండే. నిన్న నుంచి వెబ్సైట్ మాయమైపోయింది. అంటే ఎందుకైంది మరి? వాళ్ళు చెప్పిన నోటు చేసిన నోట నిజంగానే మరి ఈ